ఇంకా వరంగల్ వంశీ వరంగల్ నుంచి ఆల్రెడీ గోవాలో డిఫాల్ట్ బిజినెస్ ఉంటది. అంటే నేను పోయినాక ఇప్పటికీ ఆయనకి అసలు రెస్ట్ ఉండదు. యాక్చువల్ ఆయన పేరు బేసిక్ గా వంశీ, ఆయన ఉండేది వరంగల్ లా, ఆయన ప్రాపర్. అంటే చాలా మందికి అట్లా నామకరణం చేసిన ఎందుకు కొత్తగా క్యాచ్గా రాయొద్దు అని చెప్పి ఆ రైమింగ్ లో వరంగల్ వంశీ అని క్రియేట్ చేసిన. ఇప్పటికీ ఆయన ఆఫీస్ కూడా వరంగల్ వంశీ మన గోవా అని అడ్డుంటది. ఇప్పటికీ ఆయన ఊరికి పోతే వరంగల్ వంశీ అని పిలుస్తారు. వంశీ అని మర్చిపోయారు. వరంగల్ వంశీ అని ఒక బ్రాండ్ అయిపోయింది. 14.2 మిలియన్ పోయింది వీడియో, ఫేస్బుక్ లో 8 మిలియన్ పోయింది. అసలు కుప్ప జనాలు వేరు. టెలికాలర్ ని పెట్టుకుండు, దాని తర్వాత ఆఫీసే పెట్టేసిండు. ఇప్పటికీ నా పేరు చెప్పి పోతే ఈజీగా 300-400 డిస్కౌంట్ ఇస్తాడు. ఫుల్ హ్యాపీ. అంటే 300-400 డిస్కౌంట్ ఇచ్చి వాళ్ళకి ఎక్స్ట్రా అవర్స్ కూడా ఇస్తారు ఎంజాయ్ చేయండి చెప్పి. వరంగల్ వంశీ నేను ఆల్మోస్ట్ వరంగల్ వంశీ ఒక ఇప్పటికి 6-7 వీడియోలు వదిలినా, అన్ని మిలియన్సే. యాక్చువల్ 3 ఉంటారు, వరంగల్ వంశీ, కుకట్పల్లి బాను, బిట్టు. వీళ్ళు 3 ఫుల్ క్లోజ్. బిట్టు 8 మిలియన్స్ పోయింది. చాలా మంచి క్యాండిడేట్ లో సెల్ఫ్ బ్రాండింగ్ అన్న చేసింది. అందరికి బ్రాండ్ తెలుస్తుంది కానీ ఆ బ్రాండ్ అనుకున్నాడు వాడు. లలిత జ్యువెలర్స్ తీసుకుంటే లలిత జ్యువెలర్స్ లో ఆయన గుర్తుపడతారు అందరూ. చందన్ బ్రదర్స్ ఓనర్ ఎవరు తెలుసు? నాకే ఎవరు తెలియదు. అట్లాంటి ఆ పేరు తెచ్చుకోవడం చాలా పెద్ద విషయం మార్కెటింగ్ లో. అట్లాంటి ఇప్పుడు వాళ్ళ పేరు ఇట్లా వెళ్ళిపోయింది.